దేవుని ఫోటోను శుభ్రం చేసేటప్పుడు ఈ 10 తప్పులు చేయకండి, లేదంటే చాలా పెద్ద ప్రమాదం. దేవుని పటాలు శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. పూజగదిలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో దేవతలు శాశ్వతంగా ఉండాలంటే పూజగదిని శుభ్రం చేసే విషయంలో కొన్ని నియమాలు పాటించాలి, లేదంటే పుణ్యానికి బదులుగా లేనిపోని సమస్యలు ఏర్పడతాయి. పూజగదిని శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, చేయకూడని పొరపాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవుని చిత్రపటాలు తుడవడానికి ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ సపరేట్ గా పెట్టుకోండి. దేవుని ఫోటోలు తుడిచే వస్త్రం పైన కొద్దిగా గంగాజలం లేదా పసుపు కలిపిన నీటిని చిలకరించి దేవుని ఫోటోలు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే పూజగదిలో ఉన్నాను నెగిటివ్ ఎనర్జీ హరించిపోయి దైవశక్తి ఉట్టిపడుతుంది. అయితే మీరు వాడేసిన పాత బట్టలతో దేవుని పటాలు శుభ్రం చేయకూడదు. పాత బనియన్లు వాడేసిన లుంగీ మొక్కలతో దేవుని ఫోటోలు శుభ్రం చేస్తే దరిద్రం వెంటాడుతుంది. మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం ఈ 3 రోజుల్లో పొరపాటున కూడా దేవుని పటాలను కదపకూడదు. శుక్రవారంలో దేవుని పటాలు కదిలిస్తే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది కాబట్టి ఈ 3 రోజుల్లో పూజగది క్లీనింగ్ చేయకూడదు. కేవలం గురువారం మరియు శనివారం నాడు మాత్రమే పూజగదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టాలి. అయితే పూజగదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని పటాలను నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక పీఠం పైన కాటన్ వస్త్రాన్ని వేసి దానిపైన దేవుని పటాలు పెట్టాలి. స్నానం చేయకుండా దేవుని పటాలు ముట్టుకోకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దైవశక్తులు నశిస్తాయి. దేవుని ఫోటోలు తుడిచేటప్పుడు దేవుని తలభాగం నుండి ప్రారంభించి పాదాల వైపుకు తుడవాలి. అంతేకాని పాదాల నుండి తలవైపుకు తడి బట్టతో తుడవకూడదు. దేవుని పటాలకు బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుని మాత్రమే ఉపయోగించాలి. దేవుని పటాలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలు వాడితే చాలా శుభ సూచకం. అయితే పొరపాటున కూడా చూపుడు వేలుతో దేవుని పటాలకు బొట్టు పెట్టకూడదు. దీనివల్ల మీ పూజ ఫలితం శూన్యం అవుతుంది. దేవుని పటాలకు బొట్లు పెట్టేటప్పుడు దేవుని ముఖం కనిపించకుండా పెద్ద బొట్లు పెట్టకూడదు. ఎందుకంటే దేవుని కళ్ళు, ముఖం మూసుకుపోయేలా బొట్లు పెడితే మీ కెరీర్లో అడ్డంకులు ఏర్పడతాయి. అయితే దేవునికి కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు కేవలం ఒక్క బొట్టు పెట్టకూడదు. దేవతలకు కనీసం 3 లేదా 5 చోట్ల బొట్లు పెట్టాలి. పూజలో అగర్బత్తుల నుండి వచ్చే బూడిదను ఎప్పటికప్పుడు తీసేయండి. అగరబత్తి స్టాండ్లో ఎక్కువ రోజులు బూడిద ఉంచితే మీ ఇంట్లో పిల్లల చదువు దెబ్బతింటుంది. ఇక దేవునికి హారతి సమర్పించేటప్పుడు నల్లటి మసి ఉన్న హారతి ప్లేటుతో మళ్లీ హారతి ఇస్తే మీ పూజకు ఫలితం దక్కదు. పూజలో దీపం కొండెక్కితే వెంటనే దీపాన్ని శుభ్రం చేసుకోండి. అంతేకాని నల్లగా ఉన్న దీపం ప్రమిద పూజ గదిలో ఉంటే మీ ఇంట్లో అశాంతి పెరుగుతుంది. పూజ గదిలో పొరపాట్లు కూడా న్యూస్ పేపర్లు వేయకూడదు. న్యూస్ పేపర్లు ఎన్నో చెడు వార్తలు ఉంటాయి కాబట్టి న్యూస్ పేపర్లకు బదులుగా ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని పూజ గదిలో వేయండి. దేవుని ఫోటోలు శుభ్రం చేశాక తులసి దళంతో కొద్దిగా నీటిని తీసుకుని దేవుని పటాలపై చల్లాలి. పూజగదిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా ఈశాన్యం వైపున శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల వాస్తు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. దేవుని పూజ సామాగ్రిని తోమడానికి సపరేట్ గా స్క్రబ్బర్ పెట్టుకోవాలి. అంతేకాని వంటింట్లో వాడే స్క్రబ్బర్ని ఉపయోగిస్తే తీవ్రమైన ఆర్థిక సమస్యలు, పేదరికం ఏర్పడుతుంది. దేవుని ఫోటోలు తుడుస్తున్నప్పుడు దేవుని ముఖం కిందకు ఉండేలా బోర్లా పెట్టకూడదు. అలా పెడితే మీ ఇంట్లో అశాంతి, గొడవలు ఏర్పడతాయి. పూజ గదిలో ఉండే దేవుని ఫోటోలు ఎదురెదురుగా పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఇక ఉగ్రరూపంలో ఉన్న ఫోటోలకు ఇంట్లో పూజ చేయకూడదు. ముఖ్యంగా కాళికాదేవి, ఉగ్రనరసింహ స్వామి ఫోటోలు ఇంట్లో ఉంచి పూజిస్తే మీ కుటుంబంలో ప్రశాంతత నశిస్తుంది. అయితే మీ పూజ గదిలో దేవుని పటాల వెనక కాయిన్స్ పెట్టకూడదు. ఎందుకంటే దేవుని ఫోటోలు వెనక డబ్బులు దాచడం వల్ల మీ ఇంట్లో ధననష్టం కలుగుతుంది. ఇక లక్ష్మీదేవి ఫోటోను ఒక చేత్తో పట్టుకుని తుడవకూడదు. లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ 2 చేతులతో గౌరవంగా పట్టుకుని తుడవాలి. ఒకే చేత్తో లక్ష్మీదేవి ఫోటోని తుడిస్తే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలవదు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పత్తి వత్తులను వాడుతారు. కానీ తామరనార వత్తులతో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం వరించి పూర్వజన్మ పాపాలు, అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే జిల్లేడు నార వత్తులతో విష్ణుమూర్తి ముందు దీపారాధన చేస్తే కోర్టు సమస్యలు,
వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి బాగా కలిసివస్తుంది. అలాగే ప్రతి గురువారం నాడు అరటి నార వత్తులతో దీపారాధన చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు అమ్మవారి ఫోటో ముందు కుంకుమ అద్దిన ఎర్రటి వత్తులతో దీపారాధన చేస్తే వివాహం కాని వారికి వివాహయోగం వరిస్తుంది. మన పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి దేవుని విగ్రహాలు శుభ్రం చేసేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. పూజ గదిలో పొరపాటున కూడా ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ వస్తువులను పెట్టకూడదు. రాగి మరియు ఇత్తడి వస్తువులు మాత్రమే పూజలో వాడాలి. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా సీతారాముల వారి చిత్రపటం, శివపార్వతులు ఫోటో మరియు లక్ష్మీనారాయణల చిత్రపటం ఖచ్చితంగా ఉండాలి. అయితే నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టకూడదు. కమలం పైన కూర్చుని ఉన్న లక్ష్మీదేవి మాత్రమే పూజ గదిలో ఉండాలి. ఇక ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు వెంటనే మీ పూజ గదిని మూసేయాలి. లేదంటే మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశిస్తాయి. నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత దీపం ప్రమిదలో మిగిలిపోయిన నల్లటి వత్తిని చేత్తో తీయకూడదు. కాలిన వత్తిని పుల్లతో మాత్రమే తీయాలి. దీపంలో వత్తులు వేసేటప్పుడు ప్రమిద దాటి వత్తి బయటకు రాకూడదు. అలా వస్తే మీ ఇంట్లో ధనం వృధాగా ఖర్చు అవుతుంది. ఇక మనలో చాలామంది ఆవు నెయ్యిలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదట. నెయ్యి దీపం వేరే, నూనె దీపం వేరుగా పెట్టాలని వేద పండితులు సూచిస్తున్నారు. పూజ గదిలో తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే ఉత్తరం ముఖంగా దీపం వెలిగిస్తే ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పడమర ముఖంగా దీపం వెలిగితే శత్రునాశనం కలుగుతుంది. కానీ పొరపాటున కూడా దక్షిణ ముఖంగా దీపారాధన చేయకూడదు. మీ పూజ గదిలో ఫోటోల కింద పేరుకుపోయిన కుంకుమ ధూళిని నోటితో అస్సలు ఓదకూడదు. సువాసన లేని పూలతో దేవుడిని పూజించకూడదు. దేవుని పూజలో కనీసం ఒక్క పువ్వు అయినా ఉండాలి. పూజలో పుష్పాలు లేకుండా దీపారాధన చేయకూడదు. ఉదయం దేవుని పూజలో పెట్టిన పుష్పాలను సాయంత్రం పూట తీసేయాలి. లేదంటే మీ ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇక జిడ్డుగా ఉన్న పూజ సామాగ్రిని చింతపండు గుజ్జుతో శుభ్రం చేసుకోవాలి. అంతేకాని సబ్బుతో పూజ సామాగ్రిని శుభ్రం చేయకూడదు. దేవుని పటాలు తుడిచిన బట్టను పూజగదిలోనే పెట్టకూడదు. దీనివల్ల దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మీ పూజ గదిలో విరిగిన గాజు ఫోటోలు ఉంటే వెంటనే తీసేయండి. లేదంటే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. దేవుని పటాలకు కుంకుమ లేకుండా పూజిస్తే మీ పూజకు ఎలాంటి ఫలితం దక్కదు. కుంకుమకు చాలా శక్తి ఉంటుంది. అయితే కింద పడిన కుంకుమను దేవుని పటాలకు పెడితే మీ ఇంట్లో అప్పుల బాధలు పెరుగుతాయి. పూజగది ఎల్లప్పుడూ వెలుతురుగా ఉండాలి. పూజగది చీకటిగా ఉంటే మీ ఇంట్లో అశాంతి పెరుగుతుంది. కాబట్టి రాత్రిపూట కూడా పూజగది చీకటిగా లేకుండా ఒక చిన్న బల్బును మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలుంటే వాటిని డస్ట్ బిన్లో పడేయకూడదు. పూజల వాడిన పుష్పాలన్నీ సేకరించి ప్రవహించే నీటిలో వేయండి. దేవుని పటాలను కుడి చేత్తోనే ముట్టుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేత్తో దేవుని పటాలు ముట్టకూడదు. మీ ఇంట్లో వెండి ప్రమిదలు ఉంటే ప్రతి పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు వెండి ప్రమిదల్లో దీపారాధన చేయండి. విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. పూజగది విషయంలో ఇలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ అద్భుతమైన సమాచారం మీకు ఉపయోగపడుతుందా ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ధార్మిక విశేషాలు, పురాణ రహస్యాలను కోసం వెంటనే మన ది తులసి రాజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ నియమాలను తెలియజేయండి. ఇచ్చిన సమాచారంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ధన్యవాదాలు.